పశ్చిమ బెంగాల్లో మెడికో విద్యార్థినిపై అత్యాచార ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 5 నిందితుల్లో 3 అరెస్ట్ చేశారు. దుర్గాపూర్ ఘటనపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రైతే విద్యార్థినులు బయటికి వెళ్లొద్దన్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 నిందితుల్లో 3 అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి బెంగాల్లోని దుర్గాపూర్లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి డిన్నర్ చేయడానికి ఆమె తన స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే వైద్య విద్యార్థిని బెదిరించి సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాల్ని గమనించిన కొందరు స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వైద్య విద్యార్థిని స్నేహితుడు కూడా ఈ నేరంలో పాల్గొన్నాడు అని పోలీసులు గుర్తించారు. వైద్య విద్యార్థిని స్నేహితుడితో పాటు అపు బౌరా, ఫిర్దోస్ షేక్, షేక్ రియాజుద్దీన్ అనే 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ వైద్య విద్యార్థిని కాలేజ్ క్యాంపస్ బయటికి ఎలా వెళ్లింది అని ఆమె ప్రశ్నించారు. క్యాంపస్లో ఉండే విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉంటుంది అని దీదీ హితవు పలికారు. అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకించి విద్యార్థులను బయటికి పంపకూడదు అంటూ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. But private medical colleges also is to take care for their students, and especially the girl child at night time. They should not be allowed to come out in the outside. They have to protect themselves also. There is a forest area. So whatever I have received the prima facie report. మరోవైపు మెడికల్ కాలేజీ ఎదుట బీజేపీ నేతలు నిరసన తెలియజేశారు. దోషులపై సత్వర చర్యలు తీసుకోవడానికి బదులుగా బాధిత యువతినే తప్పుపట్టేలా మమత మాట్లాడారని మహిళా బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, యువతులు, విద్యార్థినులకు భద్రత కల్పిస్తానని భరోసా ఇవ్వాల్సిన బెంగాల్ సీఎం రాత్రయ్యాక బయటికి వెళ్లొద్దని హితవు పలకడం సిగ్గుచేటు అంశమని అన్నారు. సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు దీదీకి లేదు అన్నారు. भूल जाएगा, जनता भी भूल जाता है कि इतना सारा लोग, आप देखिए आरजीकर के लिए क्या कितना लोग देश में बोलिए, देश के बाहर दूसरा देश में बोलिए, पश्चिम बंगाल में लाखों लोग रास्ते के सामने रात में पूरा उतर गए थे, पूरा रात जगे थे. कुछ हुआ था? कुछ नहीं हुआ था. सब जो एविडेंस था सब खराब कर दिया था. उसके बाद सीबीआई के हाथ में दिया था. सीबीआई क्या करेंगे विदाउट एविडेंस? तो यहीं पर भी विचार नहीं हुआ, तो यहीं पर भी ऐसा ही होगा. దుర్గాపూర్ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. విద్యార్థినిపై అత్యాచార ఘటనకు సంబంధించి అన్ని వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.